ఈ వారం ఈ 3 రాష్ట్రాల వారి బాధలు పోయి దశ తిరగబోతుంది. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వీరికి ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు ఆరోపణల నుండి బయటపడతారు. పలుకుబడి పెరిగి మీపై అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పెండింగ్ లో పడిన బకాయిలు వసూలవుతాయి. అలాగే కర్కాటక రాశి వీరికి పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అనుకోని విధంగా ధనలాభం, అప్పులు సైతం తీరుతాయి. 2-3 విధాలుగా ధనలబ్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మరింత ఆనందంగా గడుపుతారు. అలాగే ఆత్మీయుల సూచనలు పాటిస్తారు. పాత మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వేడుకలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలు విరమిస్తారు. వ్యాపారాల్లో సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.